హాయ్ స్టూడెంట్స్. సో ఈ రోజు మనం ఫోటోషాప్ గురించి మనం బేసిక్ గా డిస్కషన్ చేస్తున్నాం. అయితే బేసిక్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ మనకి వాట్ ఈస్ గ్రాఫిక్స్ అనేది మనం బేసిక్ గా మనకు తెలియాలి. సో గ్రాఫిక్స్ అంటే ఏ విజువలైజ్డ్ డమ్మీ యానిమేషన్. అంటే నేను ఏదైనా ఒక డిజైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్రియేట్ ద అవర్ క్రియేటివిటీ. దట్ మీన్స్ లేని దాన్ని ఉన్నట్లాగా మనం డిజైన్ చేసి చూపించాలి. సో అందుకని అలా లేని దాన్ని మనం ఉన్నట్లా డిజైన్ చేసి చూపించాలంటే సో వీ నీడ్ టూ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్ గ్రాఫిక్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ రాస్టర్ గ్రాఫిక్స్. అయితే వెక్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే సో మనకి వెక్టర్ గ్రాఫిక్స్ ఆర్ యూజ్డ్ బై గ్రాఫిక్ ఆర్టిస్టిక్ illustrations and designs. A key feature is మనకి learn how many different raster graphics అంటే అవుట్లైన్ స్కెచింగ్ తో మనం ఏమైనా డిజైన్ చేయాలనుకుంటే వెక్టర్ గ్రాఫిక్స్ అనేది వాడుకోవచ్చు. అయితే వాట్ ఈజ్ రేస్టర్ గ్రాఫిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కంప్యూటర్లో ఒక ఇమేజ్ గురించి మనం డిస్కషన్ చేయవలసి ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది టోటల్ గా మనకి ఏంటంటే పిక్సెల్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ ఒక రెక్టాంగిల్ షేప్ లో కానీ ఒక సర్క్యులర్ షేప్ లో కానీ ఉంటుంది. ఆ పిక్సెల్స్ నే మనం రిజల్యూషన్ అని కూడా మనం డిస్కషన్ చేస్తాం. సో దాన్ని మనం కంప్యూటర్ లో జూమ్ చేసినట్లయితే మనకి ఈ రకమైన పిక్సెల్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో అయితే ఫోటోషాప్ అనేది ఏంటంటే రేస్టర్ గ్రాఫిక్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అసలు అయితే ఫోటోషాప్ అంటే ఏంటి? సో ఫోటోషాప్ అనేది ఏంటంటే ఫోటోషాప్ ఈజ్ ఎన్ ఇమేజ్ క్రియేషన్ గ్రాఫికల్ డిజైనింగ్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై అడోబ్. అయితే ఈ సాఫ్ట్వేర్ లో మనం ఒక ఇమేజ్ ని ఎడిట్ చేసుకోగలిగిన ఫీచర్స్ అనేవి పిక్సెల్ బేస్డ్ ఇమేజెస్ మీద ఉంటుంది కాబట్టి దీన్నే మనం రాస్టర్ అండ్ వెక్టర్ గ్రాఫిక్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మరి ఫోటోషాప్ లో మరి దీని తాలూకా ఎలా వర్కింగ్ చేస్తున్నారు అంటే ఇండస్ట్రీ పార్ట్ ఆఫ్ దాంట్లో తీసుకుంటే సో మనకి ఇందులో ఏంటంటే లేయర్స్ అనేది మనకి ఇచ్చేది. సో లేయర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి డిజైన్ క్రియేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ వి నీడ్ ఫేస్ సైజ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, షేప్స్, డిజైన్స్ అండ్ లోగో. సో వీటికి సంబంధించిన మనం అరేంజ్మెంట్ చేసుకొని వాటి టూల్స్ ని మనం క్రియేషన్ చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ గా మనం ఇది నేర్చుకోవచ్చు. అయితే మనకి ఫోటోషాప్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే బ్రష్. సో బ్రష్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బికాస్ నేను ఏదైనా ఒక ఎఫెక్ట్ కానీ లేదు అంటే ఒక కంపోజిషన్ కానీ పెయింటింగ్ కానీ లేదంటే ఇమేజ్ రీటచింగ్ చేయాలనుకుంటే ఈ బ్రష్ అనే టాపిక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ క్లోన్ స్టాంపింగ్. క్లోన్ స్టాంపింగ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ద డూప్లికేట్ ఇమేజెస్. అంటే సో మనకి కావలసిన ఇమేజెస్ ని నేను జనరేట్ చేసుకోవాలనుకుంటే డూప్లికేట్ కాపీస్ క్లోన్ స్టాంప్ టూల్ అనేది వాడుకోవచ్చు. అలాగే హీలింగ్ బ్రష్ టూల్. హీలింగ్ బ్రష్ అనేది కూడా ఎలా ఉంటుందంటే ఒక క్లోన్ స్టాంప్ లాగే ఉంటుంది. డూప్లికేట్ కాపీని మనం తీసుకోవచ్చు. బట్ అక్కడ ఏమవుతుందంటే మనం ఏదైనా సరౌండింగ్ లో ఉన్న పార్ట్ ని మనం తీసుకొని వేరే ప్లేస్ లో దాన్ని రీస్టోర్ చేసి దాని తాలూకా రీటచ్ అనే దాన్ని మనం క్లియర్ గా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ హిస్టరీ బ్రష్ టూల్. సో హిస్టరీ బ్రష్ టూల్ అనేది మనం ఎలా వాడుకుంటామంటే మనం ఏదైనా ఒక ప్రీవియస్ వర్క్స్ ని మనం చేసిన తర్వాత అది మనకు అవసరం లేదు, బై మిస్టేక్ నేను రిమూవ్ చేయాలనుకుంటే హిస్టరీ బ్రష్ టూల్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బ్లడ్ టూల్.
బ్లడ్ టూల్లో ఏంటంటే మనం ఇమేజ్ ని పిక్సెల్స్ ని మనం లెస్ క్వాలిటీగా మనం సాఫ్టీగా మనం రీటచ్ చేయాలనుకుంటే బ్రష్ టూల్ అనేది వాడతాం. అలాగే షార్ప్ పెన్ టూల్ అనేది మనం ఎలా వాడతారంటే ఇమేజెస్ లో. సో మనకి పిక్చర్ ఇమేజ్ లో చాలా క్లారిటీగా క్వాలిటీగా మనం ఏవైనా డిజైన్ చేసినట్లుగా అవుట్పుట్ మనకు కనిపించాలనుకుంటే సో ఇది మనం బాగా యూజ్ చేయడానికి ఎక్కువ యూజెస్ అవుతుంది. ఇక డర్జ్ టూల్. సో డర్జ్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇమేజ్ లో ఎక్కడైనా మనం బ్రైట్ గా ఉన్న కలర్ ని లైట్ కలర్స్ లో మనం తీసుకురావాలంటే ఈ టూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక స్పాంజ్ టూల్. సో స్పాంజ్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే సో మనం ఏదైనా సెలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ మనం బ్లాక్ అండ్ వైట్ డీసాచురేషన్ లో మనం తీసుకురావాలి అనుకుంటే సో ఈ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అసలు ఫోటోషాప్ తాలూకా హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఫోటోషాప్ అనేది మనకి 1987లో ఒక టూ బ్రదర్స్ అంటే థామ్సన్ అండ్ జాన్ అన్న ఇద్దరు బ్రదర్స్ ఏం చేశారంటే ఫోటోషాప్ ని డెవలప్మెంట్ చేశారు. కానీ 1988లో ఏంటంటే ఎడోబ్ సిస్టమ్స్ అనే వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరగడం జరిగింది. అయితే ఈ కర్నల్ అంటే థామ్సన్ అండ్ కర్నల్ అనే వాళ్ళు పిహెచ్డి స్టూడెంట్స్. వీళ్ళు యూనివర్సిటీలో ఏంటంటే జస్ట్ ప్రోగ్రామింగ్ మీద వాళ్ళు చేసేవారు. అయితే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ తీయడం వాళ్ళ తాలూకా అలవాటు. సో అయితే ఒక రోజు వాళ్ళకి ఏంటంటే ఫోటోని నేను తీస్తున్నాను, డెవలప్ చేస్తున్నాను. సో మరి నేను ఎందుకు దాన్ని ఎడిట్ చేయలేను అని చెప్పిన ఒక చిన్న ఐడియాయే మనకి ఈ రోజున వాడుతున్న ఫోటోషాప్. అయితే ఇందులో ఏంటంటే మనకి వాళ్ళు 1988లో ఏం చేశారంటే కొలాబరేట్ అయ్యి దాన్ని ఇమేజ్ ప్రోగా మనకి పేరు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఓకే, అది దాని తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వెర్షన్ 0.63 అంటే 88లో ఒక ఫస్ట్ ఫోటో కాపీని మనకి మార్కెట్లో పబ్లిష్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వెర్షన్ 8.7 ఇది మార్చ్ 1989లో వచ్చింది. ఇది ఏంటంటే ఫోటోషాప్ దాంట్లో మెయిన్ కమర్షియల్ యూజ్ చేయడానికి ఎక్కువ మనకి ఉపయోగపడింది. అలాగే మనం డిజైన్ చేసే సిఎంఐకి కానీ ఆర్జీబీ కానీ లేకపోతే లేయర్స్ కానీ మనం ఎడిట్ చేయగలిగిన మోస్ట్ ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క వెర్షన్స్ లో మనకి డెవలప్మెంట్ చేసుకొని తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఫోటోషాప్ 1.0 అనేది 90లో వచ్చింది. సో అలాగే ఫోటోషాప్ 2.0 అనేది 91లో యాడ్ అయింది అయితే. సో దీంట్లో సిఎంవైకే కలర్స్ అంటే మనం ప్రింట్ చేయడానికి కావాల్సిన రా అంతా కూడా మనకి 2.0 వెర్షన్ లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. 2.5లో ఏంటంటే మనకి ఫస్ట్ వెర్షన్ లో అవైలబిలిటీ విండోస్ మీద విండోస్ ప్లాట్ఫామ్ మీద మనకి మార్కెట్ లో తీసుకొచ్చారు. అలాగే ఫోటోషాప్ 3.0 దీన్ని సెప్టెంబర్ 94లో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లేటెస్ట్ వెర్షన్ గా మనకి మార్కెట్ లోకి వచ్చింది. ఆ తర్వాత వెర్షన్ 4 ఇది 1996లో తీసుకొచ్చారు. వెర్షన్ 5 ఇది 1998లో మనకి రిలీజ్ అవడం జరిగింది. అయితే 6.0 సో ఇది సెప్టెంబర్ 2000. అలాగే వెర్షన్ 7 అనేది మనకి మార్చ్ 2002లో తీసుకొచ్చారు. ఆ తర్వాత సిఎస్ అంటే క్రియేటివ్ సూట్ గా కొలాబరేట్ అయ్యి వెర్షన్ 8లోని మనకి ఫస్ట్ కమర్షియల్ యూసేజెస్ గా అలాగే ఫోటోషాప్ తాలూకా కలర్ రెజల్యూషన్ బ్రౌజర్స్ అలాగే విజువలైజేషన్ అండ్ కంఫర్టబిలిటీ హిస్టాగ్రామ్ ఇలాగా కొన్ని చాలా ప్యాలెట్స్ అనేవి మనకి ఈ వెర్షన్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే CS2 వెర్షన్ 9 అనేది మనకి 2005లో రిలీజ్ అయింది. ఇందులో కలర్ టూల్స్ అలాగే మరికొన్ని కొత్త కొత్త టూల్స్ ని మన ఫీచర్స్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ కెమెరా రా అనే దాన్ని హెచ్డిఆర్ సిస్టమ్స్ లో వాళ్ళు 32 బిట్ లోనే ఏంటంటే ఒక 3D అవుట్పుట్ లో విజువలైజేషన్ లో
మనకి మార్కెట్ లోకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఇమేజ్ ఫార్మాట్స్ జేపీజీ, టిఫ్, అలాగే పిఎస్డి, ఇలా మనకి చాలా ఐటమ్స్ ని మనకి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఫోటోషాప్ సిఎస్టి, దట్ ఈస్ ద వెర్షన్ 10. సో ఈ వెర్షన్ 10 లో ఏం చేశాడంటే లేయర్స్ లోని స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని కాన్సెప్ట్ ని మనకి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫోటోషాప్ అంటే ఇమేజ్ తాలూకా పిక్సెల్స్ అనేది మనకి డ్యామేజ్ కాకుండా మనకి ఏంలో కావాలనుకుంటే అందులో మనం క్రియేట్ చేసుకున్న ఫెసిలిటీ మనకి సిఎస్టీలో మనకి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత సిఎస్4. సో ఈ వెర్షన్ లో ఏంటంటే మనకి 3D ఆబ్జెక్ట్స్ అనేది మనకి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అలాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని, అలాగే 3D ఇమేజినేషన్, 3D డిజైన్, 3D ప్రింటింగ్, ఇలాగా మనకి ఫోటోషాప్ ఎక్స్టెండెడ్ వెర్షన్స్, 3D ఆప్షన్స్ అనేది మనకి డెవలప్మెంట్ తీసుకొస్తూ సిఎస్5 వెర్షన్ లో ఏంటంటే 3Dని అడ్వాన్స్డ్ గా మనకి తీసుకొచ్చి వీడియోస్ ని ఎడిట్ చేయడం, దాని తాలూకా క్రియేషన్ చేయడం, ఇదంతా కూడా ఈ వెర్షన్ లో మనకి మార్కెట్ లోకి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత ఫోటోషాప్ సిఎస్6, ఇది వెర్షన్ 13. ఫోటోషాప్ సిఎస్6 అనేది 2012 లో యాడ్ అయింది. దీంట్లో ఏంటంటే మనకి రీటచ్ టూల్స్, తర్వాత కంటెంట్ అవేర్ టూల్, అలాగే ప్యాచ్ టూల్, తర్వాత లేయర్స్ లో కొత్త కొత్త ఎడిటింగ్ ఫీచర్స్ పాపులర్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిఎస్6 లో బాగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత సిసి అంటే క్రియేటివ్ క్లౌడ్ అని చెప్పేసి 14th వెర్షన్ అనేది ఫోటోషాప్ లో మనకి మొట్టమొదటిగా లాంచ్ అయింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఫోటో ప్రీసెట్ డిఫైన్స్ అనేది మనకి తీసుకొచ్చారు. అలాగే సిసి 2014, ఇది వెర్షన్ 15 గా మనకి మార్కెట్ లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే కొత్త కొత్త కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని, తర్వాత కలర్స్ కి ఆప్షన్స్ న్యూ అని, బ్లెండింగ్ మోడ్ ఆప్షన్స్ అనేది బాగా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత సిసి 2015 అండ్ 16 వెర్షన్స్ లో ఏంటంటే మనకి లైబ్రరీ, సో లేయర్స్ లో ఉన్న న్యూ ఫీచర్స్, ఇంకా మరికొన్ని కొత్త ఫీచర్స్ ని వాడు ఎనేబుల్ తీసుకొచ్చి 2017 లో మళ్ళీ మనకి 18th వెర్షన్ తీసుకొచ్చారు. ఈ వెర్షన్ లో మరికొన్ని కొత్త ప్యానల్స్ ని ఎస్విజి, అంటే ఇందులో ఏంటంటే మనకి ఓపెన్ టైప్ ఆఫ్ ఫాంట్స్ తాలూకా ఇంప్రూవ్మెంట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. 2018 లో మనకి మార్కెట్ లో ఉన్న ఈ వెర్షన్స్ లో మనకి తీసుకొస్తే బ్రష్ టూల్స్ కానీ, లేకపోతే ఆర్గనైజ్డ్ కేటగిరీస్ లో కానీ, ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అండ్ 2019 లో మనకి మార్కెట్ లో ఏంటంటే మనకి చాలా రకాలైన మార్పులు క్రియేషన్ తీసుకొచ్చింది. రీటచ్ టూల్స్ లో కానీ, లాక్ ఆబ్జెక్ట్స్ లో కానీ, డిస్ట్రిబ్యూట్ లో కానీ, అలాగే ఇక దాని తర్వాత ఫోటోషాప్ 2020 వెర్షన్ 21 గా మనకి మార్కెట్ లోకి వచ్చింది. సో ఈ వెర్షన్ లో కూడా చాలా ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ అనేది కొత్త కొత్తవి యాడ్ చేసుకుంటూ మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఫోటోషాప్ 21 అనే వెర్షన్ మనకి మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఇందులో కూడా చాలా రకాలైన వెర్షన్స్ మనకి ఫీచర్స్ అనేది డెవలప్మెంట్ తీసుకొచ్చాడు. అండ్ దాని తర్వాత 2022 వెర్షన్ లో కూడా అది వెర్షన్ 23 గా మార్కెట్ లోకి తీసుకొచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ మీద మనకి పెయింటింగ్ టూల్స్, అలాగే సిఎంఏకే ఫీచర్స్ ని, అందులో కూడా మనకి సెకండరీ సబ్ వెర్షన్స్ మనకి సిఎంవైకే ప్రింటింగ్ కలర్స్ లో డెవలప్మెంట్ తీసుకొచ్చడం జరిగింది. సో 23 వెర్షన్ లో ఏంటంటే మనకి మార్కెట్ లో ఇది ఫస్ట్ మార్కెట్ లో సపోర్టెడ్ వెర్షన్ గా మనకి తీసుకొచ్చారు. ఇందులో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, ఇలాగ ఏవో కొన్ని రీసెర్చ్ టూల్స్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. అలాగే 2024 లో మనకి వెర్షన్ 2025 వెర్షన్ అనేది మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది 2023లో. ఇందులో మనకి ఏంటంటే ఫిల్ అండ్ జనరేటివ్ ఎక్స్ప్రెస్ ఆప్షన్స్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. అయితే మార్కెట్ లో మనకి అట్ ప్రెసెంట్ అడోబ్ ఫోటోషాప్ 2025 అనేది న్యూ ఫీచర్. ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఒక కొత్త ఫీచర్ గా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో అది మనకి దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అండ్ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.